తెలంగాణలో భూమి ఉందా? అయితే ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్రభుత్వం కొత్తగా భూభారతి చట్టం అని ఒకటి తీసుకొచ్చింది. అసలు ఏంటిది? దీనివల్ల మనకు లాభమా, నష్టమా? రండి, ఈ చట్టంలోని కీలకమైన విషయాల్ని ఒక్కొక్కటిగా విడమర్చి చూద్దాం. సరే, ఈ కొత్త చట్టం మన భూమికి రక్షణ కల్పిస్తుందా, లేకపోతే మనకే ముప్పు తెచ్చిపెడుతుందా? ఇది చాలా పెద్ద ప్రశ్న కదా. దీనికి సమాధానం వెతకడానికి మనం రామయ్య అనే ఓ సాధారణ భూ యజమాని కథను చూద్దాం. ఆయనతో పాటే ప్రయాణిస్తూ అసలు విషయమేంటో తెలుసుకుందాం. ఏ కొత్త చట్టం వచ్చినా అందులో మనకు అర్థం కాని, కాస్త కన్ఫ్యూజింగ్గా అనిపించే కొత్త కొత్త పదాలుంటాయి. వీటిని ముందుగా అర్థం చేసుకోవడమే మన ఆస్తిని మనం కాపాడుకోవడంలో మొదటి మెట్టన్మాట. సరే, మరి మొదలు పెడదామా? ముందుగా ఈ చట్టంలో ఉన్న కొన్ని ముఖ్యమైన పదాల డిక్షనరీని చూద్దాం. అంటే ఒక నిపుణుడు రామయ్యకు ఎలా వివరిస్తారో అలా మనం తెలుసుకుందాం. ముందుగా భూధార్. ఇదేంటంటే, సింపుల్గా చెప్పాలంటే, ప్రతి భూమికి ఉండే ఒక యూనీక్ నంబర్ ప్లేట్ లాంటిది. అవును, మన వాహనానికి నంబర్ ప్లేట్ ఎలాగో మన భూమికి ఈ భూధార్ అలాగనమాట. దీనివల్ల ఆ భూమిని ట్రేస్ చేయడం చాలా సులభమవుతుంది. ఇక రెండోది రికార్డ్ ఆఫ్ రైట్స్. దీన్నే షార్ట్గా ఆర్ఓఆర్ అంటారు. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే ఇదే అఫీషియల్ గవర్నమెంట్ రికార్డ్. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ రికార్డులో ఏం